నిన్న ఊరెళ్ళొచ్చినప్పటి నుంచి మా వారికి ఫీవర్ అయితే వచ్చింది. ఆ టాబ్లెట్స్ ఏసుకోవడం వల్లనో ఏంటో అసలు ఏమీ సరిగ్గా తినట్లేదు. నోటికి రుచిగా ఏమైనా చేసి పెడితే తింటాడనేసి చపాతీలోకి పన్నీర్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఒక గుప్పెడన్ని కాజుని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ వీటన్నిటిని వేసిన తర్వాత 2 టమాటోలు మిక్సీ పట్టి దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత 150 ml వాటర్ పోసి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించిన తర్వాత పన్నీరు మనం ముందుగా తీసి పెట్టుకున్న కాజును వేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్‌కి కొత్తిమీర వేయొచ్చు. నా దగ్గర ఇక్కడ కొత్తిమీర అయితే లేదనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.